హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రేడియో టెక్నోపీడియా. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు ముందుకు వచ్చినాను. దట్ ఈస్ సిటీ సెరెబ్రల్ యాంజియో. ఎందుకు ఇంట్రెస్టింగ్ చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఆఫ్టర్ స్టడీ మనం తెలియకుండా ఒక గుడ్ ఫైండింగ్ మనము ఫ్యూచర్ మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నాను. ఒక డాక్టర్ ఒక యాంజియో అడ్వైజ్ చేసిందంటే ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమెటిక్స్. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సిమ్టమ్ అనేది ఉండకపోవచ్చు, అంటే అసిమ్టమెటిక్ అని చెప్తారు. అంటే పేషెంట్లో మనకు దానికి తగినట్లు ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ డౌట్ అనేది డాక్టర్కి రేజ్ అయిందంటే 90% ఛాన్స్ అక్కడ ఒక అబ్నార్మల్ ఉంది అని అనుకోవాలి. అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కేస్ని మనం ఈరోజు చూద్దాం. ఇక పేషెంట్ వచ్చారు, కంప్లైంట్ ఏం లేదు, రొటీన్ హెడేక్ అంతే, ఇంకా వేరే కంప్లైంట్ ఏం లేదు. బట్ డాక్టర్కి ఎందుకు అతని హిస్టరీ చూసినప్పుడు డౌట్ వచ్చిందంటే హైపర్ టెన్షన్ ఉండడం కానీ, కదా మెడికేషన్ వాడుతున్నారు, అటువంటి సిమ్టమేటిక్ అతను సార్కు డాక్టర్ కొంచెం డౌట్ వచ్చింది కాబట్టి ఆయన సిటీ బ్రెయిన్ ప్లేన్ ఫస్ట్ అడ్వైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అతనుకున్న సిమ్టమేటిక్ పరంగా ఎందుకంటే హైపర్ టెన్షన్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ప్రాబ్లం ఏమైనా ఉందామనుకోండి, సిటీని క్యాన్సిల్ చేసి ఫస్ట్ వాళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్కి అడ్వైజ్ చేశారు, రూల్ అవుట్ చేద్దామని చెప్పేసి. ఎంఆర్ఐ బ్రెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక అబ్నార్మల్ ఫైండింగ్ లాగా అనిపించింది. ఏదైతే వెజల్స్ ఉంటాయో బ్రెయిన్లో సప్లై చేసే వెజల్స్ ఉంటాయో అది అబ్నార్మల్ లాగా అనిపించాయి, బట్ నాట్ కన్ఫర్మ్. కానీ ఖచ్చితంగా ఒక అబ్నార్మల్ థింగ్ ఉందని అర్థమైపోయింది. అప్పుడు ఫైనల్ డయాగ్నోసిస్ గురించి మళ్ళీ సిటీ స్కాన్కి వచ్చారు. అంటే అన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ ఫైనల్ డయాగ్నోసిస్ అవ్వదు. సో సిటీ స్కాన్లో కూడా మన ఫైనల్ డయాగ్నోసిస్ అంటే గోల్డ్ స్టాండర్డ్ని మనం ఇవ్వగలుగుతాం. అటువంటిప్పుడు ఏదైతే వెజల్ సంబంధించిన లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనరిజమ్స్ కానీ, బ్లడ్ లీకేజెస్ కానీ, కొన్ని విషయాల్లో మనం కూడా గోల్డ్ స్టాండర్డ్ అంటే మనం అంటే సిటీ స్కాన్ కూడా హయ్యర్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాం. అలాంటి ఒక కేసు ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఏదైతే మనం డిస్కస్ చేశామో అదే కేసు మీకు ప్రాక్టికల్లో ఏం జరిగిందని మీకు చెప్తున్నాను. ఆఫ్టర్ ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత ఏదైతే డౌట్ఫుల్ ఉందని డాక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మనకు సిటీ యాంజియో అడ్వైజ్ చేశారు. నేను మీకు ప్లేన్ స్టడీ ఎలా ఉంటుందో ఫస్ట్ మీకు ఇమేజెస్ చూపిస్తాను. చూడండి, ఆ పేషెంట్ ఒక ప్లేన్ స్టడీ చేస్తున్నాం కదా, దిస్ ఈస్ మనం సెరిబెల్లం సిమెట్రిక్గా అరేంజ్మెంట్ ఉందా లేదు చూసుకున్నాం కదా, వెళ్తున్నాం. దిస్ ఈస్ ద ప్లేన్ స్టడీ. ప్లేన్ స్టడీ చూడండి, మీకు ఏమైనా అబ్నార్మల్ థింగ్ కనిపిస్తుందా అంటే డాక్టర్ సస్పెక్ట్ చేస్తున్నారు యాంజియో రాశారంటే అట్లీస్ట్ బ్లీడ్ అని ఉండాలి. మనకి ఎక్కడ బ్లీడ్ కనిపిస్తుందా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మనకు బ్లీడ్ అని కనిపించట్లేదు. దిస్ ఈస్ ప్లే గమనించండి. ప్లేన్ ఎంతో టాప్ వరకు వెళ్తున్నాము, దెర్ ఈస్ నో బ్లీడ్. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను, టాపర్ నుంచి చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ బ్లీడ్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఓకే, పేషెంట్ సింటమెటిక్ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు సార్ ఒక డౌట్ రావచ్చు. ఈ సింటమెటిక్ విత్ లాస్ట్ 1 వీక్ నుంచి సింటమెటిక్లో ఉన్నారు. ఇది చూడండి, ఎక్కడ కూడా మనకు బ్లీడ్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఓకే, బట్ సస్పీషియస్లా అనిపిస్తూ ఉన్నది. ఇలా చూస్తూ వెళ్ళాలి. ఓకేనా, ఇది ప్లేన్ స్టడీ. ఆ పేషెంట్ అయిపోయినాక ప్లేన్ స్టడీ ఇలా వచ్చింది. ఇప్పుడు కానీ డాక్టర్కి డౌట్ ఉంది. ఎందుకంటే సిమ్టమ్ ఒక్కటే కాదు, ఎంఆర్ఐలో వాళ్ళకు డౌట్ఫుల్ వచ్చింది వెజల్లో ఉందా లేదా అనేది. ఏ రీజన్లో డౌట్ఫుల్ వచ్చిందంటే ఇది చూడండి, ఎంసీఏలో డౌట్ఫుల్ వచ్చింది. అంటే మిడ్ సెబ్లాంట్ ఉంది కదా, మిడ్ సెబ్లాంట్లో ఈ రీజన్ కూడా కొంచెం మీకు పారెంకైనా కనిపిస్తుంది. అంటే బ్లీడ్ లా కనిపించలేదు, సంథింగ్ ఈస్ కంపేర్ టు హియర్ లేదు ఇక్కడ, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్. సో ఇక్కడ ఈ రీజన్ డౌట్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, కానీ యాంజియోగ్రామ్ చేసి ఫైనలైజ్ చేద్దామని వాళ్ళు మనకి సజెస్ట్ చేశారు సిటీ సెరెబ్రల్ యాంజియో. ఇప్పుడు మనం సిటీ సెరెబ్రల్ యాంజియో ఎలా చేస్తాం, ఓకేనా? ఎందుకంటే నేను మల్టిపుల్ వీడియోస్ చేయాలని నా ఉద్దేశం కాదు, సబ్జెక్ట్ అనేది ఎన్హాన్స్ చేయడం. కాబట్టి ఈ వీడియోలో మీకు సెరెబ్రల్ యాంజియో ఎలా పెర్ఫామ్ చేస్తానో నేను మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, ప్లేన్ స్టడీ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ప్లేన్ స్టడీ అయిపోయినాక మనం ప్లాన్ చేసుకుంటున్నాం. యాంజియో ఎలా చేయాలని ఒక ప్లాన్ మనం చేసుకుంటున్నాం. ప్లాన్ చేసినప్పుడు ఏం చేయాలి మనకు, ఓకేనా? మనకు ఎక్కడికి స్టార్ట్ లొకేషన్ చేయాలి అంటే ఓన్లీ సెరెబ్రల్ యాంజియో అడ్వైజ్ చేస్తే మనం ఏదైతే కెవిటీ ఆర్టరీ బైఫర్కేషన్ ఉంటుందో దానికంటే కింద, అంటే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మ్యాండబుల్ ఉంది కదా, కంప్లీట్ మ్యాండబుల్ కింద. ఇక్కడ నుంచి మనము స్టార్ట్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ లొకేషన్.
అండ్ ఎండ్ లొకేషన్ వచ్చేసి సేమ్ బ్రెయిన్ లా చేసి మనకు వర్టెక్స్ కంప్లీట్ టాప్ వరకు మనం ఎండ్ పొజిషన్ చూసుకోవాలి. స్టార్టింగ్ పొజిషన్ ఏమో మ్యాండబుల్ కంటే కిందికి, అంటే నేను బ్లైండ్ గా స్పాట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడ ఎండ్ చేయాలి. దిస్ ఈజ్ ఫర్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఇది మనం పెట్టుకోవాలి. ట్రిగ్గర్ పాయింట్ అంటే ఇక్కడ మీరు చూసారా, దిస్ ఈజ్ ద కెరోటిడ్ ఆర్టరీ, కామన్ కెరోటిడ్ ఆర్టరీ. ఇది మనం ట్రిగ్గర్ పాయింట్ తీసుకోవాలి, కాంట్రాస్ రీచ్ అవ్వగానే స్కాన్ అయ్యేటట్టుగా, దాన్ని ట్రిగ్గర్ పాయింట్ అంటారు. కామన్ కేట్లో ట్రిగ్గర్ పాయింట్ చేసి మనం సెరెబ్రల్ యాంగిల్ ని ప్లాన్ చేసుకోవాలి. వన్స్ ప్లాన్ చేసిన తర్వాత యాక్టివేషన్ అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, యాంజియోగ్రామ్ అడిగినా కూడా మనం ఎప్పుడు కూడా 3 phases రన్ చేయాలి. అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఏదైతే రన్ అవుతుందో అది ఆర్టీరియల్ ఫేజ్, అంటే యాంజియోగ్రామ్ చేస్తుంది కదా, దట్ ఈస్ ఆర్టీరియల్ ఫేజ్. ఏదైతే సెకండ్ రన్ అవుతుందో ఇమీడియట్ గా బ్రెయిన్ లో ఏంటంటే చాలా తొందరగా వీనస్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా మీరు చేసే ఫేజ్ లో మీకు వీనస్ సిస్టమ్ కూడా కవర్ అవుతుంది, అంటే వీనోగ్రామ్ కూడా కవర్ అవుతుంది. ఒక డిలే కూడా మనం తీసుకోవాలి. డిలే ఎప్పుడు తీసుకోవాలంటే ఆఫ్టర్ 90 seconds. ఓకేనా, ఆఫ్టర్ 90 seconds నుంచి 2.5 minutes అంటే మీరు ఈ 2.5 minutes గ్యాప్ లో ఏదైతుంది, ఈ గ్యాప్ లో ఒక డిలే తీసుకోవాలి. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆర్టీరియల్ ఫేస్ లో ఒక్కొక్కసారి హాఫ్ ఫిల్ అవ్వచ్చు, తర్వాత లేట్ ఫేస్ లో మిగతా ఫిల్ అప్ అవ్వచ్చు, ఒక ఛాన్స్. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా రీజన్స్ కానీ ఏమైనా థింగ్స్ ఉన్నాయనుకోండి, ఎన్హాన్స్మెంట్ ఆర్టరీ ఫేస్ లో ఎన్హాన్స్ అవుతుందా, వీనస్ ఫేస్ లో ఎన్హాన్స్మెంట్ అవుతుందా, లేకపోతే డిలే ఫేస్ లో ఎన్హాన్స్మెంట్ అవుతుందా అనే దాని మీద డయాగ్నోసిస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మన ప్రాపర్ డయాగ్నోసిస్ రావాలి అంటే కంక్లూడ్ చేయాలి డాక్టర్ అంటే ఈ 3 phases ఉంటే రిపోర్ట్ రాసేటప్పుడు డాక్టర్ కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పాసిబిలిటీస్ అంటే ఏమో అబ్నార్మల్ ఉండే అవకాశం ఉందనే పాసిబిలిటీస్ ని మనము క్లియర్ గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రేడియాలజిస్ట్ రిపోర్టింగ్ పార్ట్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓన్లీ యాంజియో అడిగినా కూడా మీరు 3 phases రన్ చేయాలి. ఆర్టీరియల్ ఫేస్, వీనస్ ఫేస్ అండ్ డిలేడ్ ఫేస్ 3 phases లో రన్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ఓన్లీ ఓవరాల్ ఒక టెక్నాలజిస్ట్ ఏం కవర్ చేయాలనే పాయింట్ కవర్ చేసాము. మనం మళ్ళీ తిరిగి మన పాయింట్ లో వద్దాము. ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం ఆఫ్టర్ కాంట్రాస్ట్ మనం చేసిన తర్వాత. ఓకేనా, ఎస్ వి డన్ యాంజియో. ఓకే, సి కెరోటిడ్ స్కేల్ కవర్ చేస్తున్నాము. ఓకేనా, మీకు విజువలైజేషన్ క్లారిటీ చూడండి, మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇమేజ్ మన క్లారిటీ కనిపిస్తుంది మీకోసం కాబట్టి. ఓకేనా, చూస్తున్నారు కదా యాంజియో ప్రెజర్లో ఫిల్ అయినప్పుడు మనం స్టార్ట్ చేసాము. ఇది కామన్ కెరోటిడ్స్. ఓకే, ఇక్కడికి వస్తే బైఫర్కేట్ అవుతుంది చూడండి, 2గా డివైడ్ అవుతుంది. ఓకే, వన్ ఈజ్ ఇంటర్నల్ కెరోటిడ్, వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. కామన్ కెరోటిడ్ అనేది 2 ఆర్టరీస్ గా డివైడ్ అవుతుంది. ఏదైతే బ్రెయిన్ సప్లై అవుతుందో అది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఏదైతే మిగతా బ్రెయిన్ లో కాకుండా అవుట్ సైడ్ లో ఉన్న ఫేషియల్ మజిల్స్ కానీ రెస్ట్ ఆఫ్ థింగ్ కవర్ అవుతుందో అది ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, ముందుకు వెళ్తున్నాం, ఇంటర్నల్ కెరోటిడ్ ని ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనకు బ్రెయిన్ లోకి వెళ్తున్నాము. ఆర్టరీ బ్రెయిన్ లోకి వెళ్ళింది, రైట్. ఇక్కడ చూడండి, ఓకేనా, రౌండ్ స్పేస్ వచ్చింది కనిపిస్తుందా ఆర్టరీలో, ఎంసీ ఆర్టరీ. ఇది ఇక్కడ చూడండి, మీ కంపారిజన్ కి వెరీ థిన్ లైన్ ఉంది. ఇక్కడ రౌండ్ షేప్ ఇక్కడ ఉంది, రైట్. యూ కెన్ సీ హియర్, మీకు ఇంకా క్లియారిటీగా కనిపిస్తుంది. మనం థిన్ సెక్షన్ లో చూపిస్తున్నాను. ఓకే, ఓకేనా, ఇది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, బైక్ అది డివైడ్ అవుతుంది. ఇస్ కాల్డ్ ఎంసీఎం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్, ఇది ఏమంటారు, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ. ఓకేనా, ఇక్కడ చూడండి ఇలా వైట్ కలర్ పెద్ద బల్బ్ లెక్క వచ్చింది కదా, ఇది దీన్ని అన్యూరిజం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ అన్యూరిజం. అన్యూరిజం అంటే వెజల్ అయితే వాల్ ఉంటుందో రప్చర్ అయ్యి లైక్ ఏ బల్బ్ టైప్ లో ఇలా అవుతుంది, దీన్ని అన్యూరిజం అంటారు. దిస్ ఇస్ ఎంసీఏ M1 M2 బైఫర్కేషన్ సెగ్మెంట్ లో మీకు ఇది వచ్చింది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు చిన్న వైట్ ఫస్ట్ పార్ట్ కనిపించింది. తర్వాత ముందుకు వెళ్తున్నాము. ఈ బెజల్ నుంచి ఇలా రౌండ్ చూసిన షేప్ చూసిన బల్బ్ లాగా ఎలా వచ్చిందో షేప్. ఈ అవుట్ పౌచ్ ఇదంతా అవుతుందో ఇదంతా అనిలిజం అనమాట. ఓకే, ఇది కేసీ కండిషన్ ఎమర్జెన్సీ చేస్తారు, క్లిప్ చేసి క్లోజ్ చేస్తారు, సర్జికల్ పార్ట్. దిస్ ఈజ్ ఎంసీఏ,
అంటే మిడిల్ సెప్టల్ ఆర్టరీ. ఓకే, ఇక్కడ కూడా చూస్తారు కదా, దిస్ ఈస్ లెఫ్ట్ ఎంసీఏ, దిస్ ఈస్ రైట్ ఎంసీఏ. రైట్ ఎంసీఏలో ఎగ్జాక్ట్లీ M1 M2 జంక్షన్ అంటే ఇందులో మన సెగ్మెంట్స్ ఉంటాయి, M1 సెగ్మెంట్ M2. ఆ M1 M2 సెగ్మెంట్ బైఫర్కేషన్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇది బల్బ్ అయింది వచ్చేసి. ఓకే, కానీ మనకు ప్లేన్ లో కనిపించలేదు చూసారు కదా, అందుకనే యాంగియోగ్రామ్ అడ్వైజ్ చేశారు. పర్ఫెక్ట్ క్లారిటీ. ఒకవేళ అక్కడ ఏమైనా అబ్నార్మల్ వాళ్ళు సస్పెక్ట్ చేసినట్టు ఉంటే ఏ మెజర్ నుంచి ఎంత లైక్ మెజర్మెంట్ ఎలా ఉంది అనేది చూడడానికి వీళ్ళు అడ్వైజ్ చేసి, ఇది మనకి రొటీన్ యాక్సిడెంట్ లో ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకేనా, ఇఫ్ మీరు సెట్ చేసుకుంటే ఇమేజెస్ ని ఇక్కడ మనం ప్రాపర్ గా ఏమేమి చూస్తాం యాంజియో దీంతో పాటు అంటే సి. ఓకే, ఇలా కనిపించేది సెట్ చేస్తున్నాడు ఎలా కనిపించాలంటానికి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ర్యాండమ్ రెండర్ టెక్నిక్ లో వేసుకున్నామండి, అంటే విఆర్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇందులో మీకు క్లారిటీగా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద రైట్ ఎంసీఏ, దిస్ ఈస్ ద లెఫ్ట్ ఎంసీఏ. ఇది చూడండి ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుంది, క్లియర్ సెగ్మెంటెడ్ బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా సప్లై వైజ్ అంతా క్లారిటీగా ఉంది. బట్ ఇక్కడ చూసే కదా, దిస్ ఈస్ ద లీకేజ్ పాయింట్. అంటే మనకి ఏదైతే అబ్నార్మల్ ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది పౌచ్, అవుట్ పౌచ్ ఇచ్చేదా రౌండ్ షేప్. ఓకేనా, ఇట్స్ ఎ బల్బ్ వచ్చిందా, బల్బ్ షేప్. దిస్ ఈస్ కాల్ అనరిజం. ఓకేనా, ఇటువంటి అనరిజం చూడడానికి మనకు సిటీలోనే కోల్డ్ స్టాండర్డ్ మనకు బాగా వస్తుంది. అందుకే ఎంఆర్ఐ అయినప్పుడు కనిపించలేదు, ఓన్లీ డౌట్ఫుల్ ఉంది. సిటీ బ్రెయిన్ అయినప్పుడు కూడా చూసారు కదా, ఓన్లీ డౌట్ఫుల్ మాత్రమే ఉంది. కానీ ఆఫ్టర్ యాంజియోగ్రామ్ కాంట్రాస్ట్ విత్ అవుట్ పౌచ్ అంటే ఏదైతే మన ప్రాబ్లం ఉందో అది క్లారిటీగా కనిపించేస్తుంది. చూసారు కదా ఎంత క్లారిటీగా ఉందో. దీన్ని మనం ఆఫ్టర్ వన్స్ మనకి ఫినిష్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఇది చూసిన తర్వాత మనకు ఉన్న లైక్ వర్క్ స్టేషన్ అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, రొటీన్ చిన్న సిస్టమ్ అయినా అంటే లైక్ 16 స్లైస్ మేజర్ ఓన్లీ 1 స్లైస్ ఉన్న మిషన్ రావచ్చు, మనకు అబ్నార్మల్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా బెస్ట్గా ఇవ్వగలుగుతామో అలా చేసి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఈ అబ్నార్మల్ మనం చూపిస్తేనే డాక్టర్ దీన్ని సర్జరీ ఇక్కడ దీన్ని క్లోజ్ చేయగలుగుతాడు. కాయిలింగ్ చేస్తారా లేకపోతే దీన్ని క్లిప్పింగ్ చేసుకుంటారు, దీన్ని క్లోజ్ చేస్తారు సర్జికల్. మన టెక్నాలజిస్ట్ గా మన వర్క్ ఏంటంటే ఉన్న అబ్నార్మాలిటీని ఫిలిం లో చూపించాలి, అది మన ఫస్ట్ కర్తవ్యం. కాబట్టి మనం దీన్ని ఇటువంటి అబ్నార్మల్ ఇలా ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తున్నాను మీకు, ఇలాంటిది ఎటువంటి అబ్నార్మాలిటీ ఉన్నా సరే అబ్నార్మల్ థింగ్ ని ఫిలిం లో మిస్ కాకుండా మనం ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. మన రోల్ అదే ఉంటుంది. అండ్ ప్రీ కాంట్రాస్ట్ పోస్ట్ కాంట్రాస్ట్ పేషెంట్ కేర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి కాంప్లికేషన్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ టెస్ట్ తర్వాత కూడా పేషెంట్తో మనం మాట్లాడాలి. కొంచెం ఏమంటారు మోరల్ అంటే మనం సపోర్టివ్ ఎంపతి, మన ఎంపతి మనం చూపిస్తే పేషెంట్కి మనం సేఫ్గా మనం పంపించాలి, అది మన క్రైటీరియా ఉంటుంది. ఓకేనా, నేను వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరే కాకుండా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ మీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ మీరు ఫాలో కమ్మని చెప్పండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో మీకు కావాల్సిన మంచి మంచి కంటెంట్స్ని నేను మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.